శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషభవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆపదామపహర్తారం దాతారం సరస్వతాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణిం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్వహం. శ్రీ గురుభ్యో నమః. వీడియో పార్ట్ 2 జగద్గురు బోధలు ఎపిసోడ్ 40 చెప్పుకున్నాం. ఇప్పుడు 41 చెప్పుకోవాలి. 40లో ఏం చెప్పుకున్నామంటే, ఆ పక్కనే మహాకామ కామేశ్వరుడైన శ్రీ చంద్రమౌళీశ్వరుడు కూడా యోగలింగ రూపంగా ఉన్నాడు. సభలో ఉన్న వేద విధుల దృష్టి అటు ప్రసరించింది. అక్కడతో చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. విద్యారణ్య భాస్కరులు అద్వైత సిద్ధి దర్శనులు వచ్చారు. వేదానువచనం జరుగుతూ ఉంది. పూజా సంభారాలు తెచ్చి ఇస్తున్నారు. దీక్షిత పరిచారకులు అన్నీ సావధానంగా అందిస్తున్నారు. పూజాపీఠం వద్ద సూచనాత్మకంగా ఘంటానాదం వినవచ్చింది. ఆ నాదానునాదములు ప్రసరించినవి. అల్లంత దూరం సన్నాయి రాగాలాపనం వినబడుతున్నది. అనుగుణమైన వాద్యం శంఖధ్వని, ఘంటానాదం. సభలో ఎవరూ మాట్లాడడం లేదు. ఈ నాదంలో నాదాంతం అందుకుంటున్నారు. ఒక ద్రావిడ కామాక్షి వేదిక దగ్గర పుష్పమాలికను ఉంచింది. స్వామి పీఠ సన్నిధానంలో పూజాభాజనం కూర్చారు. కొందరు లలిత పారాయణ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర కామాక్షులు నిమీలిత నేత్రాలై కామాక్షిని దర్శిస్తూ ఉన్నారు. భిక్షావందన చేయదలుచుకున్నవారు తమ పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చారు. శ్రీచరణులు వచ్చారు. ఒక ప్రక్కగా కూర్చున్నారు. భిక్షావందన చేస్తే నారాయణ అన్నారు. జనుల ఆనందం కోలాహలంగా ఉంది. జనులు స్వామి ప్రభావం కీర్తించుకుంటూ ఉన్నారు. మహాగజం వచ్చింది. నీతంగా ఫలాలను అందించారు. పిల్లలు ఆ ఫలాలను ఆస్వాదించడం సంతోషంగా చూచారు. శ్రీచరణులు పూజ ఆరంభించారు. ప్రాణాయామం చేస్తున్న ఆ మూర్తిని చూడాలి. అవి సగర్భ ప్రాణాయామ రీతి. చూపర్లకు కనిపించే దేహాన్ని అమృతీకరించే రీతి. కుండలినీ చాలనం చేసే రీతి. దేహమంతా దేవతాత్మకం చేశారు. గోరు తగలకుండా, ముక్కు విరగకుండా జాగ్రత్తగా సిద్ధపరిచిన అక్షతాలతో న్యాసం చేశారు. దండ విన్యాసంతో ఏమేమో చేశారు. అది మహాస్వామి ప్రక్రియ. నిత్య సన్నిహిత ఎత్తులకు తెలుస్తుంది. అక్షతలతో అక్షర విన్యాసం చేసి మాతృగా భావనం చేసి అంతర్ముఖ సమారాధి అయిన ఆ శ్రీ కామాక్షిని సాక్షాత్కరింప చేసుకున్నారు. వారి రూపంగా మనకును ఆ దేవి గోచరించింది. స్త్రీ దృష్టి ప్రసరంతో శ్రీవారు అనిమేషులై భావిస్తూ ఉన్నారు. పూర్ణ కుంభార్చన చేశారు. అన్ని కళలు ఆవహింపచేశారు. అదిగో అక్కడ దక్షిణావర్త శంఖం ఉంది. సమయనీతంగా పాత్రాసాధన చేశారు. అంతటా సంప్రోక్షణం చేశారు. విశ్వమే అపావితమైంది. విఘ్నాపసారణం చేశారు. పీఠదేవతలను అర్చించారు. పరివార దేవతలను అర్చించారు. ఇక కామాక్షిని ఆరాధించాలి. అదిగో ప్రాణాయామం చేస్తున్నారు. చిత్కళను ఆవేశింపజేశారు. ప్రతిష్టా మంత్రాలు పఠించి ఉంటారు. అమృతీకరణానికి, సకలీకరణానికి తగినట్లుగా సర్వతీర్థావాహనం చేశారు కదా. సూర్యమండలం నుంచి సర్వతీర్థములను మంత్రబలంతో అంకుశముద్రతో ఆకర్షించి సంపాదించారు కదా. చంద్రమౌళీశ్వరుని అభిషేకం చేస్తూ ఉన్నారు. అందరూ తెచ్చిన గోక్షీరాలకు వినియోగం వచ్చింది. అవనిక అభ్యంతరంలో మహాభిషేకం జరుగుతున్నది. సభలో రుద్రానుభాగాలు పఠిస్తూ ఉన్నారు. వయోధారలతో అభిషేకం చేస్తూ ఉన్నారు.
సువర్ణ పాత్రలో గోక్షరం ఉంచి ధారాభిషేకం చేస్తున్నారు. శ్రీచక్రంపై చందనాభిషేకం చేస్తారు. అవనికలో ఇంకా ఆచరణీయతలైన అభిషేకాలు చేస్తారు. అభ్యంతరంలో శివార్చన జరుగుతున్నది. ఇటుగా భగవత్పాద పాదుకార్చన జరుగుతున్నది. అభిషేకం అయింది. అభిషేక ప్రియ శివ అందరకు కనబడేట్లు ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నారు. అభిషేకం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు శ్రీవారిని చూడాలి. చూడాలి. ఉగ్ర శాంతరూపం పూజ చేశారు. పుష్ప విశేషాలతో పూజ చేస్తూ ఉన్నారు. శ్రీవారు తమ హృదయ కుసుమాలతో పూజిస్తూ ఉన్నారు. పరానుసంధానంతో పశ్చంతీనాదం అందుకుంటూ మధ్యమానుసంధానంతో అర్చిస్తూ ఉన్నారు. సంపూర్ణ నామభావంతో అర్చిస్తున్నారు. జపా కుసుమం చేతబట్టి తెల్లని పుష్పాల పట్టి రక్తశుక్ల ప్రభావమిశ్రమైన ప్రకాశ విమర్శాత్మకమైన దేవీదేవులను ఆరాధించారు. అవనిక వేశారు. ఇక నైవేద్యం సర్వఫల నివేదనం చేశారు. సాంప్రదాయకంగా సిద్ధపరిచిన సమయాచార దక్షిణాచార సమ్మత పదార్థములను నివేదించారు. ఇంతేమిటి, అమృత నైవేద్యం అర్పించారు. సాంప్రదాయక ముద్రా ప్రదర్శన చేశారు. సర్వ హృదయార్పణం చేశారు. ఈ నైవేద్య సమయంలో నానావాద్యాలు మ్రోగుతున్నవి. కామాక్షి ఆరగిస్తున్నది. చంద్రమౌళీశ్వరుడు ఆస్వాదిస్తున్నాడు. అందరూ సావధానంగా ఉన్నారు. పందిరిపై ఎండ ఉంది, కానీ చల్లగాలి వీచింది. దేవీదేవుల ఆరగింపు సమయంలో దేవతలంతా వేచోపులు చేస్తూ ఉన్నారు. నివేదన స్వాద పర్యంతం ఎవనికి ఉంటుంది. అదిగో ఎవనికి తొలగింది. దీపజ్వాలు కనిపిస్తున్నది. మహాదీపం మళ్ళీ దీపం ఘంటావాదనంతో స్వామి నవధాదీపం చూపారు. దీపమునకు దీపం చూపారు. అదేమీ దివ్యగంధం ప్రసరిస్తున్నది. అదే కామాక్షి పూజా పరమార్థం. స్వామి ప్రసన్న దృష్టితో చూచి అనుగ్రహించారు. ఈ సమయంలో సానుగ్రహ దృష్టికై సాధకులు యత్నించండి. ఛత్రం చామరం అన్నీ సమర్పించారు. విద్యాగోష్ఠి నివేదనం చేశారు. సర్వార్పణం చేశారు. శాంతిదుకం సంప్రోక్షించారు. ఆ ఉదకం మన అందరిపై ప్రసరించినట్లే. ఇదే సాకార్చనం. దండం అయితే ధరించి స్వామి పాదులు ప్రదక్షిణం చేశారు. ఇటు చూచారు. ఆ చూపు మనకు రక్ష, ఆత్మభిక్ష. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్రింటన్ కథ. విశాఖ. పాల్ బ్రింటన్ క్రీస్తకం 1898లో లండన్లో జన్మించారు. విద్యాభ్యాసం ఇంగ్లాండ్లోనూ అమెరికాలోనూ జరిగింది. తత్వశాస్త్రంలో ఆయన డాక్టరేట్ పుచ్చుకున్నారు. బహుగ్రంథకర్త. ఆయన పుస్తకాలు బహుభాషల్లో అనువదింపబడినవి. గుప్త భారతంలో అన్వేషణ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం 19 ముద్రణలు చూచింది. ఈ పుస్తకంలో తత్వాన్వేషణ కోసం ఆయన ఎన్ని పాటలు పడ్డారో వివరంగా వర్ణించారు. ఎంతోమంది యోగులను, మహాత్ములను దర్శించినారు. సత్యదర్శనం కోసం తహతహలాడి గురువులను అన్వేషిస్తూ ఆయన భారతదేశానికి వచ్చారు. కానీ ఆయన కళ్ళకు అధికంగా కనబడిన వారు ఫకీర్లు, ఇంద్రజాలం చేసే మోసగాళ్ళు. కొన్ని చోట్ల మహాత్ముల దర్శనం చేసినా వారు ఈయన మనసును పూర్తిగా ఆకట్టుకునలేకపోయారు. నేను ఒట్టి చేతులతో భారతం నుండి తిరిగి వెళ్ళిపోవాలా? పాతకాల పురుషులు ఈ దేశంలో నామరూపాలు లేకుండా మాయమైపోయారా అన్న నిరుత్సాహం కూడా ఒకప్పుడు ఆయనకు కలిగింది. మద్రాసులో మకాం చేస్తున్నప్పుడు ఆయన వెంకటరమణి అనే ఒక రచయితను కలుసుకోవడం తటస్థించింది. వెంకటరమణిని పరిచయం చేస్తూ వ్రాసిన తన స్నేహితుల లేఖ ఆయన తెచ్చాడు. ఆయన పెట్టెలో ఎన్నో ఇలాంటి పరిచయ పత్రాలు ఉన్నాయి. వారినేవి ఆయన వాడదలుచుకోలేదు. వెంకటరమణి మద్రాసు యూనివర్సిటీలో సెనేట్ మెంబరు, ప్రతిభావంతుల రచయిత. ఆయన రాసిన పుస్తకాల్లో గ్రామ జీవనం, ఇతివృత్తం, నిరాడంబరమైన జీవి. వెంకటరమణి పాల్ బ్రంటన్ను చూడడానికి వచ్చాడు. ఇద్దరు ఇష్టాగోష్ఠి చేశారు.
రాజకీయాలు చర్చించారు. తన అభిమాన పాత్రులైన కవుల కావ్యాలను ఉగ్గడించారు. ఈ సంభాషణ మధ్యలో బ్రంటన్ తాను ఏ కార్యార్థం భారతదేశం వచ్చారో వెల్లడించారు. భారతదేశంలో నిజమైన యోగులు ఉన్నారా? వారిని తాను దర్శించగలడా? వారు తనకు తత్వాన్వేషణలో సహాయపడగలరా? అందుకు వెంకటరమణి ఇలా అన్నారు: ప్రస్తుతం ప్రజల ధ్యాస ప్రాపంచిక సౌఖ్యాలపైననే ఉంది. తత్వాన్వేషణ చేసేవారు చాలా తక్కువ. భారతదేశంలో మహనీయులు లేకపోలేదు, కానీ వారిని వెతికి పట్టడం కష్టం. వాళ్ళెక్కడో జనసంపర్కం లేని చోట్లలో ఏకాంతంగా ఎవరికీ తెలియరాక కాలం గడుపుతూ ఉంటారు. వారిని కనుక్కోవటం మా బోటి వారికే కష్టం. మీ బోటి పాశ్చాత్యులకు దాదాపు దుర్లభమే. మీరు అదృష్టవంతులైతే కానీ వారిని దర్శించలేరు. దానికి యోగం ఉండాలి. మరుసటి రోజు వెంకటరమణి ఆకస్మికంగా పాల్ బ్రంటన్ వద్ద వచ్చారు. క్రింది రోజు సంభాషణ గుర్తు తెస్తూ, మా గురువుగారు చెంగలపట్టులో విడిది చేసినట్టు తెలిసింది. వారు శంకరాచార్య పరంపరకు చెందినవారు. దక్షిణ భారతానికి వారు ఆధ్యాత్మిక ఆచార్యులు. వేల కొలది జనులు వారిని భగవద్వంశగా గ్రహించి ఆరాధిస్తారు. వారి కటాక్షం నా యందున్నది. వారు ఋషితుల్యులు. ఆ మహానుభావుణ్ణి మీరు దర్శింపగలిగితే మీకు వారు యోగుల విషయంలో ఏదైనా త్రోవ చూపకపోరు అని అన్నారు. వెంకటరమణితో కలిసి పాల్ బ్రంటన్ స్వాముల వారిని దర్శించడానికి నిశ్చయించుకున్నారు. ఇద్దరు చెంగల్పట్టు వెళ్ళారు. త్రోవలో వెంకటరమణి కామకోటి పీఠాధిపతులను గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. శ్రీవారి బంధుకోటిలో ఒకరికి కీళ్ళనొప్పులు, చాలా కాలం బాధపడుతూ ఉన్నారు. వ్యాధితో మంచానికి అట్టబెట్టుకుని ఉన్నారు. శ్రీవారు వారిని అనుగ్రహించి వారి వద్దకు వెళ్ళి వారి శరీరాన్ని స్పృశించినంత మాత్రాన ఆయన వ్యాధి పూర్తిగా నిమ్మళించింది. శ్రీవారు తాకిన 3 గంటల వ్యవధిలో ఆయన లేచి కూర్చోవటమే కాక ప్రక్కకు దిగి నడవసాగినాడు. పూర్ణంగా ఆరోగ్యం కోలుకున్నాడు. అంతేకాదు, శ్రీవారికి ఎదురివారి మనోభావాలను గ్రహించే శక్తి ఉన్నది అని వెంకటరమణి బ్రంటన్కు తెలియజెప్పారు. వెంకటరమణి బ్రంటను చెంగల్పట్టు ప్రవేశించి స్వామి విడుదల చేసిన చోటుకు వెళ్ళారు. జనసమ్మర్దం ఎక్కువగా ఉన్నది. 200కు పైగా జనం కాచుకుని ఉన్నారు స్వామి దర్శనార్థం. వెంకటరమణి ఎలాగో కష్టపడి బ్రంటన్కు దర్శన సౌలభ్యం కల్పించారు. బ్రంటన్కి స్వామి తన కార్యక్రమాన్ని మార్చుకుని 1 గంటలో రావచ్చునని కబురు పంపారు. ఇక్కడితోటి ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.